రాత్రి 2 గంటల సమయం. ఒక చిన్న గ్రామం. చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం. కానీ ఆ ఇంటి బయట మాత్రం ఎవరో నెమ్మదిగా తలుపు తడుతున్నారు. లోపలున్న వ్యక్తి మొదట అది గాలి అనుకున్నాడు. కానీ మళ్ళీ అదే శబ్దం. ఈసారి ఒక మహిళ గొంతు వినిపించింది. రాము, తలుపు తీ. ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ గొంతు అతని చనిపోయిన భార్యది. ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం భారతదేశంలో అత్యంత భయంకరమైన అర్బన్ లెజెండ్స్లో ఒకటైన ఓ స్త్రీ రేపురా. ఈ కథ కర్ణాటకలోని కొన్ని గ్రామాల్లో చాలా ఫేమస్. కొన్ని సంవత్సరాల క్రితం ఆ గ్రామాల్లో వరుసగా వింత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ప్రతి రాత్రి ఒక మహిళ ఇంటి బయటికి వచ్చి లోపల ఉన్న వాళ్ళ పేర్లు పిలిచేదట. ఆ గొంతు వాళ్లకు తెలిసిన వాళ్ళలాగే అనిపించేది అని చెబుతారు. కొంతమంది అది వారి అమ్మ గొంతు అన్నారు, మరికొందరు భార్య లేదా స్నేహితురాలి గొంతు అన్నారు. కానీ అందరూ చేసిన ఒకే తప్పు, తలుపు తీయడం. తర్వాత రోజు వాళ్ళు కనిపించలేదని చెబుతారు. కేవలం వాళ్ళ వస్త్రాలు మాత్రమే అక్కడ దొరికేవి. గ్రామం మొత్తం భయపడిపోయింది. రాత్రి 9 తర్వాత ఎవరు బయటకు రావడం మానేశారు. ప్రతి ఇంటి తలుపుపై ఒకే మాట రాయడం మొదలుపెట్టారు. ఓ స్త్రీ రేపురా. ఎందుకంటే ఆమెకు తెలివి లేదని, రేపు రమ్మంటే వెళ్ళిపోతుందని వాళ్ళు నమ్మకం. కొన్ని రోజులు అన్ని నార్మల్గా అనిపించాయి. కానీ ఒక రాత్రి గ్రామంలోకి కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి ఈ కథలన్నీ ఫేక్ అని నవ్వుకున్నాడు. ఆ రాత్రి అతని ఇంటి బయట కూడా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. దీపక్, తలుపు తీ. అతను భయపడలేదు, ఎందుకంటే ఇది ఎవరో ప్రాంక్ అనుకున్నాడు. కానీ అతను తలుపు దగ్గరకు వెళ్ళినప్పుడు బయట నుంచి వచ్చే వాయిస్, దీపక్ నేనే. అది అతని తల్లి గొంతు. కానీ అతని తల్లి అప్పటికే చనిపోయింది. అతను భయంతో వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఆ గొంతు ఆగలేదు. తలుపు తీ, నిన్ను చూడాలి. కొన్ని నిమిషాల తర్వాత అన్నీ నిశ్శబ్దమయ్యాయి. అతను కిటికీ నుంచి బయట చూశాడు. ఆ తర్వాత అతని జీవితమే మారిపోయింది. ఎందుకంటే ఇంటి బయట నిలబడి ఉన్నది మనిషి కాదు, తెల్ల చీరలో పొడవాటి జుట్టుతో కాళ్ళు వెనక్కి తిరిగిన ఒక మహిళ. ఆమె ముఖం కనిపించలేదు, కానీ ఆమె నెమ్మదిగా తల ఎత్తిందని చెబుతారు. ఆ రాత్రి తర్వాత దీపక్ కనిపించలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆ గ్రామాల్లో కొన్ని ఇళ్ల బయట ఓ స్త్రీ రేపురా అని రాసి కనిపిస్తుంది. కానీ నిజంగా ఇలాంటి మహిళ ఉందా, లేక ఇది కేవలం భయంతో పుట్టిన అర్బన్ లెజెండ్ మాత్రమేనా? కొంతమంది పారానార్మల్ యాక్టివిటీ అంటారు, మరికొందరు మాస్ హిస్టేరియా అంటారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఇప్పటికీ చాలామంది రాత్రి ఎవరు తలుపు తట్టినా తీయడానికి భయపడతారు. మరి మీరైతే రాత్రి ఎవరో మీ పేరు పిలిస్తే మీరు తలుపు తీయగలరా? ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ అండ్ హర్రర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.